హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా ఛానల్ పేరు సంతోష్ తాట్మా ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్క రోజు ఒక టాపిక్ నుంచి మాట్లాడుతుంటాను. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ మాట్లాడుకుంటాం. దాని గురించి ఛార్జర్ ఎలా వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఛార్జర్ గురించి తెలుసుకోవాలనుకున్నాం. ఫస్ట్ మనం ఛార్జర్ క్యాజువల్గా ఫోన్ని ఛార్జ్ చేస్తాం. బట్ దాని ఇంటర్నల్ వర్కింగ్ ఏంది, అందులో ఉండే పార్ట్స్ ఏంది, ఇలా కొంతమంది ఒరిజినల్ ఛార్జర్, డూప్లికేట్ ఛార్జర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అది ఎలా డిసైడ్ చేయగలరు మీరు? అండ్ దాని వోల్టేజ్ కెపాసిటీ, ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు, ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి వర్క్ అవుతుందో, ఇలాంటి దానికి ఛార్జింగ్ మంచిగా అవుతుందో లైక్ అంటారు కదా ఫ్రెండ్స్ అందరూ. అలాగా మీ అలా విషయాలని ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్. 1.2 ఆంపియర్స్, 2.4 ఆంపియర్స్ అంటే ఏంది మనం చూస్తాం. ఇక్కడ మన ఛార్జర్లో ఉంటుంది 1.2 ఆంపియర్స్, 1.4 ఆంపియర్. ఇలా ఈ వర్కింగ్ అంటే ఏంది అండ్ ఛార్జర్లో ఉండే పార్ట్స్ అన్నీ ఏందో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఛార్జర్ సర్క్యూట్ కావాలి ఫ్రెండ్స్. ఒక ఛార్జర్ సర్క్యూట్ తీసినప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఛార్జర్ సర్క్యూట్ ఫ్రెండ్స్. చూడండి సరిగ్గా వేస్తే ఒక ఛార్జర్ సర్క్యూట్ ఫ్రెండ్స్. ఐడియా ఉందా? ఇక మన ఇంటీరియర్లో ఓపెన్ చేస్తే, నేను ఆల్రెడీ ఓపెన్ చేసేటాను ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంటుంది ఛార్జర్ సర్క్యూట్ అనేది మనకి. ఇది మన ప్లగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటాం కదా సార్ ఫ్రెండ్స్. ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు జస్ట్ ఒక పీసెస్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఫ్రెండ్స్ విత్ ఆల్ ఎక్విప్మెంట్ ఇలా ఉంటుంది. ఇలా ఎక్విప్మెంట్స్ అనిపిస్తాయి ఫ్రెండ్స్. మీకు ఐడియా ఉందా ఏమన్నా ఇలాంటి ఎక్విప్మెంట్స్ అంతా ఏముంది ఇదంతా అనుకుంటాం కదా. చెప్తా ఫ్రెండ్స్. ఇందులో ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఫ్రెండ్స్. ఇది ఒక ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ ఫ్రెండ్స్. వెనకాల అనేది మనకి ప్రింటర్ సర్క్యూట్ అని ఉంది ఆల్రెడీ. ఈ ప్రింటర్ సర్క్యూట్ బేస్ మనకి ఇక్కడ ఈ కెపాసిటర్స్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్ మనం. అది ఇలా దాని ఒక్కొక్క రేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం అంటాం కదా చార్జర్స్ ఒరిజినల్ నాట్ ఫేక్ అని. అంటే దాని బేసిస్ ఎట్లా అంటే కెపాసిటర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కెపాసిటర్ రేంజ్ అనేది తక్కువ ఉండేదాన్ని వేస్ట్. అదే కెపాసిటర్ రేంజెస్ అని మంచిగా ఉండడానికి మనం మంచి చార్జెస్ అంటారు ఫ్రెండ్స్. ఒరిజినల్ చార్జెస్ కెపాసిటర్స్ అండ్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అనేది చాలా వర్కింగ్ మంచి, చాలా హై క్వాలిటీ అండ్ హై రేటింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. స్విచ్చింగ్ కోసం అండ్ కెపాసిటీ కోసం. ఇప్పుడు కెపాసిటర్స్ అంటే మనకి ఎనర్జీ స్టోరింగ్ ఫ్రెండ్స్. ఎనర్జీ స్టోర్ చేస్తుంటాయి కెపాసిటర్స్. ఇప్పుడు మంచి టైప్ ఆఫ్ కెపాసిటర్స్ అండ్ హై వాల్యూ కెపాసిటర్స్ అయితే మనకి ఛార్జ్ అనేది ఇందులో స్టోర్ అవుతుంది, ఎక్కువ ఛార్జ్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇందులో ఛార్జ్ స్టోర్ అవుతుంది, బట్ ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు ఇందులో ఛార్జ్ వస్తుంది ఫ్రెండ్స్. మనం సప్లై ఇస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు ఇందులో ఛార్జ్ అనేది బయటకు వచ్చి మన ఫోన్కి వెళ్తుంది. అది ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల, ఎందుకంటే ఇది మన హై రేటింగ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఫస్ట్ బేసిక్గా మనం ఇందులో ఉన్న పార్ట్స్ ఏంటో తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఫ్రెండ్స్, గ్రీన్ అనేది. ఇప్పుడు ఈ కాంపోనెంట్ అసెంబ్లర్ ఫ్రెండ్స్. ఇక్కడ కాంపోనెంట్స్ మొత్తం అసెంబుల్ చేస్తాం. ఇక స్టార్టింగ్ ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది 2.4 ఆంపియర్స్, 1.2 ఆంపియర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంది, మనం ఒక ఛార్జ్ చేసినప్పుడు బ్లింక్ అవుతుంది. ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్. దీన్ని క్రిస్టల్ కెపాసిటర్ అంటారు. మనకి దీనిపైన రేటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఇది 1.2 ఆంపియర్స్, ఇది 2.4 ఆంపియర్స్. అండ్ ఇది బ్లూ ఎల్ఈడి ఫ్రెండ్స్. ఇది కెపాసిటర్, క్రిస్టల్ కెపాసిటర్ ఫ్రెండ్స్. ఇది రేడియల్ కెపాసిటర్ 2. అండ్ ఇవి 2 పోర్ట్స్ తెలుసు కదా మీకు. ఇది కూడా కెపాసిటర్, ఇది కూడా రేడియల్ కెపాసిటర్ ఫ్రెండ్స్. ఇది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. మన ఇది అడాప్టర్ యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ అనేది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే బూస్ట్ చేస్తుంటాయి ఎనర్జీని ఎప్పటికప్పుడు, ప్రాబ్లం రాకుండా. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ ఇవి మనకి ఇది ఇన్పుట్ పోర్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్పుట్ అనేది మనకి 230 volts వస్తుంది కదా, దీని నుంచి ఇన్పుట్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ రెండు పోర్ట్స్ నుంచి. ఇది ఒక క్రిస్టల్ కెపాసిటర్ ఉంది, రేడియల్ కెపాసిటర్స్. ఇందులో ఇంకో క్రిస్టల్ కెపాసిటర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న మినీ కెపాసిటర్. అండ్ ఇక్కడ రెసిస్టర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక రెసిస్టర్. ఇక్కడ రెసిస్టర్ ఉంది ఫ్రెండ్స్. రెసిస్టర్ అంటే మనము ప్రతి ఎక్విప్మెంట్లో ఫ్యూజ్ అనేది యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఎవ్రీ ఎక్విప్మెంట్లో. ఎందుకంటే ఓవర్ వోల్టేజ్ వచ్చినప్పుడు ప్రాబ్లం రాకుండా ఫ్యూజ్ అయిపోతుంది. బట్ ఇందులో మనకి ఇది ఆల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఇందులో ఫ్యూజ్ చేయడం కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫ్యూజ్ రేటింగ్ ఉన్న కెపాసిటర్ని యూజ్ చేసి, ఇక్కడ ఫ్యూజ్ రేటింగ్ ఉన్న రెసిస్టర్ని యూజ్ చేసి మనకి ఇది రెసిస్టర్ ఫ్యూజ్ లాగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ.
ఇప్పుడు దీన్ని బోర్డ్ రేటింగ్ కొంచెం ప్రాబ్లం అయినా ఈ ఫస్ట్ ఇది రెజిస్టర్ అనేది ప్రాబ్లం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. రీసెంట్గా ఇది ఈ రెజిస్టర్ వెళ్ళిపోయింది. ఇక్కడ మన బ్లాక్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లాక్ వచ్చేసింది ఇట్లా, అంటే ఇది పోయింది అన్నట్టు. ఇట్లా ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇంకా బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ జస్ట్ ఇంత ఎక్విప్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు ఒక డయోడ్ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇందులో రెసిస్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. R1, R5, R11 ఇవన్నీ రెసిస్టర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ఐసీ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది ట్రాన్స్ఫార్మర్ ఐసీ. కొంచెం డీప్గా చూసుకోండి ఫ్రెండ్స్, అంటే జస్ట్ మీకోసం ఒక క్లిప్ పెడుతున్నది. ఇలా ఉంది ఫ్రెండ్స్లో బాక్స్ లాగా వచ్చి అదే రెసిస్టర్స్ ఉంటాయి, ఇవి ఐసీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక మిగతా అన్నీ సర్క్యూట్ కనెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ సాల్డరింగ్ చేసి సర్క్యూట్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి బోర్డు పైన ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ దింపుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని రేటింగ్ చూద్దాం ఫ్రెండ్స్, ఒక్కొక్కటి. సి ఫ్రెండ్స్, కెపాసిటీ ఫ్రెండ్స్ C1, C2 అండ్ C3 అండ్ C4. ఫ్రెండ్స్ ఇక్కడ కెపాసిటర్, ఇక్కడ మనకి C1 కెపాసిటర్, నెక్స్ట్ C2 కెపాసిటర్ అండ్ C3 కెపాసిటర్, C4 కెపాసిటర్, ఇది C5 కెపాసిటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఉన్న మొత్తం ఇందులో సర్క్యూట్ బోర్డ్లో ఫైవ్ కెపాసిటర్స్, ఒక క్రిస్టల్, మొత్తం 6 కెపాసిటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఒక రెసిస్టర్ అండ్ ఇంకా 2 అవుట్పుట్ పోర్ట్స్, ఒక LED, ఒక డయోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ మన కనెక్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇట్లా జస్ట్ బ్లాక్ మార్క్. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఫ్రెండ్స్ మనం చూసి RBT1 T0520 RVB1 2V. ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే వర్క్ ఇందులో ఐడియా లేదు ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అనేది. ఇప్పుడు మన బయట ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, బెస్ట్ మనకి ఇప్పుడు మన పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. ఇది మన యాక్చువల్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి ఫ్రెండ్స్, పవర్ ట్రాన్స్ఫార్మర్ కాదు, యాక్చువల్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తుంది. ఇది కూడా ఎలా అంటే మన ఇన్పుట్ అనేది 230 volts ఉంటుంది ఫ్రెండ్స్, అండ్ మన ఇన్పుట్ అనేది 230 volts ఉంటుంది. బట్ మనకి మన ఛార్జర్ వోల్టేజ్ అనేది 5 volts ఉంటుంది ఫ్రెండ్స్. 3.5 to 5 volts ఉంటుంది మ్యాక్సిమం. ఇది ఎందుకంటే ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కాబట్టి హై వోల్టేజ్ అనేది తీసుకోదు. అంటే ఇప్పుడు మనకి 230 వస్తే బోర్డ్ బర్న్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఒక కూడా ఉండదు అందులో, ఫస్ట్ ఫ్యూజ్ వెళ్ళిపోతుంది. అందుకే మనకి ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది, జస్ట్ 230 volts నుంచి 5 voltsకి స్టెప్ డౌన్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే 230/5 volts ట్రాన్స్ఫార్మర్ ఫ్రెండ్స్. దీన్ని RBT. ఇది బూస్టర్ ట్రాన్స్ఫార్మర్. ఇందులో చూస్తే చిన్న ట్రాన్స్ఫార్మర్స్ కాబట్టి బూస్టర్ ట్రాన్స్ఫార్మర్. దీనిలో వైండింగ్ ఉంటుంది, మన కాపర్ వైండింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫ్రెండ్స్. బయట ఎట్లా ఉంటుంది, ఇంటర్ ఏమైనా ఇలా అవుతుంది. తర్వాత ఇక స్లో ఎక్విప్మెంట్ నుంచి రెసిస్టర్ నుంచి కెపాసిటర్స్ నుంచి వెళ్తుంటుంది ఫ్రెండ్స్, ఛార్జ్ ఫ్లో అవుతుంటుంది. కెపాసిటర్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి మీరు అడిగిండొచ్చు క్వశ్చన్, కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఫిల్టరేషన్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, అంటే ఫిల్టర్ కావాలి. ఇప్పుడు మన ఏసీ అనేది ఎలా ఉంటాయంటే మొత్తం ఎలా, మీకు డయాగ్రామ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఏసీ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి ఇట్లా డిస్టర్బింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీ అనేది ఎప్పుడైనా దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే మనం ఇప్పుడు మనది యూజ్ చేసే ఎక్విప్మెంట్ డీసీ కదా ఫ్రెండ్స్.
డీసీలో ఎప్పుడైనా ఇలా ఉంటుంది మన పవర్ సప్లై అని. ఇప్పుడు డీసీకి మార్చాలి, ఏసీ టు డీసీ. ఇలా ఉంటే ఇది వర్క్ చేయదు ఫ్రెండ్స్ డీసీలో. అట్లయితే మనం అందుకే కెపాసిటర్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. కెపాసిటర్స్ అనేది యూజ్ చేస్తాం. దీని సింబల్ ఇది ఫ్రెండ్స్, కెపాసిటర్ సింబల్. ఇప్పుడు కెపాసిటర్స్ ఏం చేస్తుందంటే మనకి వాళ్ళు ఉన్న వాళ్ళని జస్ట్ ఇట్లా కొంచెం వేరియేషన్ చేస్తుంది ఫ్రెండ్స్. సర్క్యూట్ని ఫిల్టర్ చేసేసి ఇలా పంపిస్తుంది, పల్సేటింగ్ డీసీ లాగా. పల్సేటింగ్ డీసీ ఇలా చేస్తుంది. తర్వాత డయోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డయోడ్ తెలుసు ఫ్రెండ్స్, అది చాలా ఇదేం చేస్తుంది అంటే జస్ట్ ఉన్న ఏసీని, ఇది ఒక డయోడ్ ఉంటుంది. డయోడ్ ఓన్లీ స్విచ్చింగ్ ఒకటైతే. అట్లయితే మనం కాంబినేషన్ పెట్టాలి ఫ్రెండ్స్. కాంబినేషన్ పెడితే మనకి ఎలా అంటే ఇట్లా ఇట్లా పెట్టేసి మనకు సర్క్యూట్ దించాలి ఫ్రెండ్స్. ఇట్లా దీని అప్పుడు రెక్టిఫైర్ అవుతుంది ఫ్రెండ్స్. మనం రెక్టిఫైర్లో యూజ్ చేస్తాం. రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏసీ టు డీసీ కన్వర్షన్ ఫ్రెండ్స్. ఏసీ టు డీసీ కన్వర్షన్, రెక్టిఫైర్ అనేది ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది మనకు. అందుకే ఇలా ఇది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన రెక్టిఫైర్ అనేది ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఏసీ డీసీ తర్వాత అది ఫిల్టరేషన్ అయిపోయి, సర్క్యూట్ ఫిల్టరేషన్ అయిపోయినాక పల్సేటింగ్ డీసీ వస్తుంది ఫ్రెండ్స్. పల్సేటింగ్ డీసీ తర్వాత మనకి సప్లై అనేది వెళ్తుంది స్లోగా. ఇది అప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, పల్సేటింగ్ డీసీ అయిపోయినాక నీకు 1.2 amps ఉంటుంది, నువ్వు 2.4 amps ఉంటాయి ఫ్రెండ్స్. మరి 1.2, 2.4 ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే 1.2 amperes యూజ్ చేసుకొని ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు స్లో రేట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు వోల్టేజ్ ఎక్కువ పవర్ తక్కువ ఉంటే కూడా మనకి ఛార్జ్ అనేది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వోల్టేజ్ అంటే ఈఎంఎఫ్ ఫ్రెండ్స్. అంటే వోల్టేజ్ అంటే ఏంటి, జస్ట్ ఒక మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రెండ్స్. కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఆ కరెంట్ అనేది మనకి 1.2లో సెట్ చేసింది. అది 1.2 అయితే మనకి స్లో పడుతుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఏం చేస్తాం, 2.4 పెట్టుకుంటే క్విక్ ఛార్జింగ్ అంటే ఫ్రెండ్స్. క్విక్ ఆర్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఫ్రెండ్స్. క్విక్ ఆర్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంటుంది మనకి 2.4 amperesలో పెట్టుకుంటే. జస్ట్ అదే డిఫరెన్స్ మనకి. 1.2 అయింది, 2.4 అయింది. బట్ మన ఇంకోటి ఇప్పుడు ఒరిజినల్ ఛార్జెస్ అంటారు కదా ఫ్రెండ్స్. ఒరిజినల్ అది ఎలా ఉందంటే, మేము అనుకుంటే ఒరిజినల్ ఛార్జెస్ ఎందుకు బెటర్ అని. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫోన్ రేటింగ్ బట్టి వాడు ఛార్జర్ డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మొబైల్ వోల్టేజ్ రేటింగ్ బట్టి వాడు ఒక ఛార్జర్ కాంపోనెంట్స్ అనేది డిసైడ్ చేస్తారు. అందుకే మనం ఒరిజినల్ ఛార్జెస్ బెటర్. ఎందుకంటే దానికి తగిన వోల్టేజ్ అండ్ కెపాసిటర్ ఎంత ఇవ్వాలి, అది సరిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫోన్ రేటింగ్ బట్టి వాడు చేస్తారు కాబట్టి అలా ఉంటుంది. బయట అయితే జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే కామన్ అనేది అన్నిటికీ వర్తించేలా చేస్తారు కాబట్టి మనకి ఛార్జింగ్ స్లో అవుతుంది. ఇది ఒరిజినల్ ఛార్జర్ బెటర్ అంటారు. ఇదే ఫ్రెండ్స్, దాని ప్లేస్లో ఇదే బెటర్. ఇంకోటి ఏంటంటే, మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు జస్ట్ ఛార్జర్ ఇట్లా ఒకసారి మీరు అనుకోకుండా ఎలక్ట్రిసిటీ హెవీలో వచ్చింది, షార్ట్ సర్క్యూట్ అయినా, అరే జస్ట్ బస్ట్ అవుతుంది, జస్ట్ సౌండ్ వస్తే స్మెల్ వస్తుంటుంది, ఛార్జర్ పోయింది అనుకుంటాం కదా. బట్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఉంది, మీడియాలో ఒకటి కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇది రెసిస్టర్ ఫ్రెండ్స్. ఇదే కోడింగ్ని మనం రిప్లేస్ చేస్తే మన ఛార్జర్ వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. మనము ప్రతిసారి కొత్త ఛార్జర్ అవసరం లేదు. ఇవన్నీ మెటీరియల్స్ ఏం కాదు ఫ్రెండ్స్. ఫ్యూజ్, ఇది యాక్లా ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఈ ఫ్యూజ్ అని ఒక చేంజ్ చేస్తే మన ఇంట్లో రివైరబుల్ ఫ్యూజ్ యాక్లా చేంజ్ చేస్తాము. ఇది కూడా అలాగే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఒక్క ఫ్యూజ్ చేంజ్ చేసి మన రెసిస్టర్ని కెపాసిటీ మళ్ళీ చేంజ్ చేసి అదే రేటింగ్ ఫ్రెండ్స్. ఇది రేటింగ్ చూడండి ఫ్రెండ్స్. రెడ్, బ్లాక్, గోల్డ్ ఫ్రెండ్. సి ఫ్రెండ్స్, రెడ్ GB. చూడండి ఫ్రెండ్స్, ఇది అంటే మీకు తెలిసే ఐడియా ఉందా,
రెజిస్టర్స్ ఎలా క్యారెక్టర్ చేస్తారు మనం. రెడ్, బ్లాక్, గోల్డ్ ఫ్రెండ్స్. రెడ్, బ్లాక్, గోల్డ్ 3 కలర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే మనకి కోడింగ్ ఉంటుంది. అంటే ఆర్ వాల్యూ అనేది మీకు ఒక కోడింగ్ చెప్తా. అంటే ఏ వాల్యూ, ఏ రెజిస్టర్ ఏ వాల్యూలో ఉంటుంది, అంటే దాని వాల్యూ ఎంత, ఇప్పుడు రెజిస్టర్స్ ఉంటాయి దాని వాల్యూస్ ఎంత అని. ఇలా ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ ఫ్రెండ్స్. అంటే ఈ కలర్స్ ఇవన్నీ. దీనికి 0, 2, 3, 5, 6, 7, 8, 9. బ్లాక్, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, orange, green, blue, violet, గ్రే, వైట్ ఫ్రెండ్స్. దీనికి ఇవి ఈ నంబరింగ్ ఫ్రెండ్స్. తర్వాత మల్టిప్లైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి మల్టిప్లైర్స్ అంటారు. 1 per 0, 10 per 1, 10 per 2, per 3, 10 per 4, 10 per 5, per 6, 10 per 7 ఇట్లా ఉంటుంది. అండ్ టాలరెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. టాలరెన్స్ మనకి వాల్యూస్ ఉంటాయి. ఇందులో మనకి అన్నిటికీ ఉంటుంది ఫ్రెండ్స్ టాలరెన్స్ అనేది. ఆకలి అయితే టాలరెన్స్ అన్నిటికీ ఉండదు. ఇప్పుడు మనకి గోల్డ్ ఈ ఫ్రెండ్స్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 అనేది మనం టాలరెన్స్ వాల్యూస్ లాగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. 3 సిల్వర్, గోల్డ్. సిల్వర్కి అంటే గోల్డ్కి 5% ఫ్రెండ్స్, సిల్వర్కి 10%. ఏం అంటే నాన్ అంటే ఏం లేకపోతే 20% వాల్యూ, లాస్ట్ 20% వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పింక్ రేర్ ఫ్రెండ్స్. పింక్ అనేది 8% ఉంది. ఇది చాలా రేర్. పింక్ అనేది రేర్ ఉంటుంది టాలరెన్స్లో. ఇది వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 6 వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో 3 మొత్తం ఫస్ట్ 4 ఉంటుంది మనకి. 1, 2, 3, 4 ఫ్రెండ్స్. ఫస్ట్ 2 ఈ 2 డిజిట్స్ ఫ్రెండ్స్. డిజిట్స్ ఎలా ఉన్నాయో అలా తీసుకోవాలి. అండ్ మల్టిప్లయర్ వాల్యూ ఫ్రెండ్స్. అండ్ టాలరెన్స్ వాల్యూ తీసుకోవాలి. టాలరెన్స్ అంటే ఇప్పుడు మనకు ఇందులో RGBN ఏం లేదు కాబట్టి ఆర్ అంటే రెడ్ ఫ్రెండ్స్. రెడ్ వాల్యూ అంతా మనకి ఇక్కడ 2G. మనకి గ్రే ఉంది కదా ఫ్రెండ్స్. గ్రే 8 B ఫ్రెండ్స్. బ్లూ ఎక్కడ ఉంది మనకి? బ్లూ అనేది 6 ఉంది ఫ్రెండ్స్. అంటే మనకి ఇప్పుడు 6 అనేది 6 నెంబర్ మల్టిప్లైర్ తీసుకోవాలి. ఇంటూ 10^4 మనకి నాన్ అని ఏం లేదు కాబట్టి ఇక్కడ మనకి 20% ప్లస్ 20%. ఇప్పుడు మనం ఏం చేస్తాం? 28, 280, 20K ప్లస్ 20% ఎక్స్ట్రా రేటింగ్. ఇప్పుడు ఇది తీసుకొని మీకు అంటే ఎక్స్ట్రా కావాలి 280K ప్లస్ 20% టాలరెన్స్. ఈ రిజిస్టర్ చేయమంటే అప్పుడు ఇస్తారు ఫ్రెండ్స్. 280 అంటే ఇప్పుడు మనకు ఇంకోటి అంటాం 280K అంటే ఏంది? ఇప్పుడు రిజిస్టర్ యూనిట్స్ ఏంది? 280K ఓమ్స్. 280K ఓమ్స్ అని చెప్పాలి. 280K ఓమ్స్ అని చెప్తే మనకి ఎలా అంటే మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే అవుతుంది. మనం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. ఇలాగే మన ఎవ్రీ ఎక్విప్మెంట్లో రెజిస్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఎక్విప్మెంట్లో ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ అనేది వచ్చే డైలీ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.